రాముడు తల్లిదండ్రులను ఎట్లా గౌరవించాలి, రాముడు అన్నదమ్ములను ఏ రకంగా గౌరవించాలి, రాముడు ప్రజల్ని ఏ రకంగా గౌరవించాలి, రాముడు ప్రజల్ని ఏ రకంగా పరిపాలించాలి, భార్యను ఏ రకంగా గౌరవించాలి, ఇవన్నీ కూడా రాముడు ద్వారానే భారతదేశంలో ప్రజలందరికీ కూడా ఒక ఆదర్శమైన పురుషుడుగా, ఒక గొప్ప రాజుగా, ఒక గొప్ప దేవుడుగా ఇవాళ భారతదేశంలో ఉన్నాడు. అందువల్ల రాముడునే మాకు కూడా ఆదర్శం. కాబట్టి నాగర్ కర్నూలు పార్లమెంటు ఎలక్షన్లు వస్తున్న సందర్భంగా మరి పార్లమెంటు సీట్ ఇంకా అధికారంగా ప్రకటించలేదు. ఆ ప్రకటించే ప్రక్రియలో నాగర్ కర్నూలులో ఉన్న ప్రజలు 7 అసెంబ్లీలకు సంబంధించిన వాళ్ళు కూడా మల్లు రవికి నాగర్ కర్నూలు పార్లమెంట్ సీట్ ఇస్తే మేము గెలిపిస్తాము, మేము బాధ్యత తీసుకుంటామని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కు చెప్తూ పేపర్లో కూడా స్టేట్మెంట్ ఇచ్చిన విషయాన్ని నేను చూసి చెలించిపోయి ప్రజలే కోరుకుంటున్నారు. ఇది రాముడు రాజ్యంలో ప్రజలు ఏ రకంగా వాళ్ళ నాయకుడు కావాలని కోరుకుంటున్నారో ఆ రకంగా నన్ను ఆదుకోవటానికి అందరు ముందుకు వస్తున్నారు. ఆదుకోవటం అంటే కష్టకాలంలో ఉన్నప్పుడు ఆదుకోవటం అంటారు. నేను కష్టకాలంలో ఉన్నప్పుడు నా ప్రజలు, నాగర్ కర్నూలు ప్రజలందరూ కూడా ఆదుకుంటున్నారు. కాబట్టి నేను వారి తరపున రామాలయం, మా ఇలవేల్పు రాముడు, ఆ రాముడు దగ్గరకు వచ్చి ఆయన దర్శనం చేసుకుని ఓటర్ దేవుళ్ళకి కృతజ్ఞతలు చెప్పాలనే ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చాను. మీరు ఏ రకంగా నన్ను ఆదుకోవటానికి ముందుకొచ్చి మీరే టికెట్ కావాలి మల్లురవికి అని చెప్తున్నారో, నేను గెలిచిన తర్వాత, రేపు టికెట్ వచ్చి గెలిచిన తర్వాత మీకు 100కి 100 రూపాయలు మీరు కష్టాల్లో ఉంటే మీతో నేను ఆదుకోవటమే కాకుండా మీకు ముందు ఉంటాను, మీకు వెనక ఉంటాను, ఏది అవసరం అయితే అది మీతో పనిచేస్తానని మాటిస్తున్నాను. మరొకసారి మీ అందరికీ ప్రజలే ఒక నాయకుడు కావాలని కోరుకునేటటువంటి ప్రక్రియ అది నాకు చాలా బలాన్ని ఇచ్చింది. ఇప్పుడే మన రామాలయంలో ఇంకో విషయం కూడా చూశాను. ఆత్మవిశ్వాసం ఉంది నాకు. ఆత్మవిశ్వాసం అంటే ఆ దేవుడి మీద నమ్మకం, ప్రజల మీద నమ్మకం. దేవుడు చూపించిన మార్గంలోనే ప్రజలందరూ ఇప్పుడు పోతున్నారు. కాబట్టి నేను కూడా రాముడు చూపించిన మార్గంలో, ప్రజలు చూపించిన మార్గంలో పోతూ అక్కడ రామాలయంలో మనకి ఆశీర్వాదం చేసినప్పుడు ఒక మాట అక్కడ గోడ మీద రాశారు. ఆత్మవిశ్వాసమే యవ్వనం, భయమే వృద్ధాప్యం. ఎవడైతే భయపడుతూ నాకేం చేత కాదు, నేను వాడేమంటాడో ఈడేమంటాడో ఏం చేయలేదంటే ఆడు ముసలోడు కింద లెక్క. ఎవడక్కడ జంగా కలెక్టర్ ఉన్నాడా, ఎస్పీ ఉన్నాడా, ఎస్ఐ ఉన్నాడా, ఎంఆర్ఓ ఉన్నాడా, ఎవడరా? ఆత్మవిశ్వాసం ఉంటేనే అంటాం. ఆత్మవిశ్వాసమే ఎవరు. నేను ఇప్పుడు ఏజ్ 70 దాటింది, అయినా కానీ డాక్టర్ వంశీకృష్ణతో పాటు నడుచుకు నవ్వుకుంటూ వస్తున్నాను. భయపడితే వాడు ముసలోడి కింద, వాడు పరికిరాలోడి కింద లెక్క. అది ఇప్పుడు రాముడు నాకు ఇచ్చిన వరం. అది ఇప్పుడు ప్రతి చోట చెప్తాను. అమ్మా నేను ఎందుకు ఉరుకుతున్నాను, ఎందుకు మాట్లాడుతానంటే ఇప్పుడు అర్థమైంది. ఆత్మవిశ్వాసం. హలో, ఏం మాట్లాడతారు? రాజ్యాంగం ఏం చెప్పింది, నువ్వేం చేస్తావు? కలెక్టర్ అట్లా చేస్తే నీ పని అయిపోద్దని మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇవాళ నా ప్రజలు ఇచ్చినటువంటి ఆత్మవిశ్వాసమే నన్ను నడిపిస్తుంది, నన్ను గెలిపిస్తుంది అనే నమ్మకం నాకు.